సిగాచి ఫార్మా పేలుడు ఘటన చిన్నదా? 54 మంది చనిపోయిన ఘటన చిన్నదేం కాదు. పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. నిందితులను గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తి. డిసెంబర్ 9కి వాయిదా వేసిన ధర్మాసనం. ఇదెంత దారుణమైన విషయం అండి, గుర్తుందా మీకు? సిగాచిలో అది రియాక్టర్ బెయిలీ ఒక కంపెనీలో, ఫార్మా కంపెనీలో ఎంతమంది చనిపోతే ఇంతవరకు దానిపైన దర్యాప్తు లేదు, దానిపైన సిట్ లేదు, ఆ ఓనర్ని అరెస్ట్ చేయలేదు. నాకు తెలిసి పాపం అక్కడ చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు వాళ్ళకన్నా పూర్తి స్థాయిలో ఆ పరిహారం వచ్చినది కూడా డౌటే నాకైతే. ఆ పరిహారం వచ్చినలో కూడా డౌటే నాకైతే. నిజంగా అంత దారుణం అది. అడిగాడు ఎవరు లేడు, ఎందుకంటే రావాల్సిన వాళ్ళకి బాగానే వచ్చేసినాయి అంటగా. దీని గురించి కోర్టు వాళ్ళు ఏమన్నారంటే, సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తు తీరు కలవరబెడుతుంది. ఇంత పెద్ద ఘటనపై దర్యాప్తును స్థానిక పోలీసులు సరిపెట్టకుండా నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? పేలుడు కారణాలతో సహా బాధ్యులను గుర్తించడానికి నిపుణుల దర్యాప్తు బృందం అవసరమని భావించలేదా? 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశాక నేరానికి సంబంధించిన పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారా? చట్టాలను అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు ఫ్యాక్టరీకి చెందిన వారి వాంగ్మూలాలను ఎందుకు నమోదు చేయలేదు? మమ్మల్ని పర్యవేక్షించమంటారా, అంటే మమ్మల్ని చూడమంటారా, మమ్మల్ని గైడ్ చేయమంటారా, మమ్మల్ని మానిటర్ చేయమంటారా అని చెప్పి కోర్టు వాళ్ళు అన్నారు. ఈ మాట ఎంత సిగ్గు అనిపించట్లేదా ప్రభుత్వానికి నిజంగా సిగ్గు అనిపించట్లేదా ఈ విషయం పైన? అంతమంది చనిపోతే 237 మంది సాక్షులను విచారించి ఇంతవరకు ఎవడు దానిపైన కారణం ఎవడో వాడిని అరెస్ట్ చేయకుండా, దీనిపైన ఒక సిట్ వేయకుండా ఇంతకాలం ఉన్నారంటే మీకు నిజంగా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను. అరే, మనుషులు ఎంతమంది చనిపోయారు అక్కడ ఆ రోజు? ఎంత దారుణమైన సంఘటన! దేశవ్యాప్తంగా ఈ వార్త ఆ రోజు మాట్లాడుకున్నారు అందరూ. నేను ఆ రోజు చెప్పాను, ఈ ప్రమాదం జరిగిన రోజు చెప్పాను. మీరు చూస్తూ ఉండండి, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడు, ఎవరికి శిక్ష పడదు, అందరూ తప్పించుకుంటారు దీని గురించి అని నేను చెప్తానే ఉన్నా అన్నట్టుగా జరిగింది. ఇక్కడ ఎవడు మాట్లాడాల దీని గురించి, తర్వాత ఎవడు పట్టించుకోవట్లా. రావాల్సినవి వచ్చుంటాయి ముడుపులు, సైలెంట్ అయిపోయారు కొడుకులు. రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తుకు సంబంధించి వివరాలు కూడా సమర్పించలేదని, కేవలం 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్టు పేర్కొనడం తప్ప వాటి ద్వారా ఏం నిర్ణయానికి వచ్చారన్న వివరాలు లేకపోవడంపై నిలదీసింది. అభియోగ పత్రం దాఖలు చేయడానికి ఈ వాంగ్మూలాలు సరిపోవా అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అధికారి కేసు డైరీ, తగిన రికార్డులతో సహా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల గడువు కావాలని సిగాచి కంపెనీ తరపు న్యాయవాది అభ్యర్థన అనుమతించింది. సిగాచి ఘటనలో 54 మంది చనిపోగా 8 మంది కనిపించలేదని, 28 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి పరిహారం అందించడంతో పాటు దర్యాప్తులో జాప్యం జరుగుతుందని, దర్యాప్తును సిట్కు అప్పగించాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన కె బాబురావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చూడండి, అంటే ఇక్కడ 62 మంది లెక్క చెప్పట్లా వీళ్ళు చెప్పని లెక్క. యాక్చువల్గా చనిపోయింది 62 మంది. 54 మంది చనిపోయారు, 8 మంది కనపడలేదంటే ఇది జరిగి ఎంతకాలం అవుతుంది? ఇది జరిగి ఎంతకాలం దాక్కున్నారు? 8 మంది ఏమన్నా, లేకపోతే అప్స్కాండ్ అయ్యారా? 8 మంది కూడా చనిపోయి ఉంటారు నా అంచనా ప్రకారం. 62 మంది చనిపోతే ఈ రోజు వరకు విచారణ జరగట్లేదు దానిపైన కరెక్ట్గా. చనిపోయిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, అంటే దెబ్బలు తగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావచ్చు, ఎవ్వరికీ సరైన పరిహారం అందలేదు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, అక్కడ హాస్పిటల్స్ బిల్లు కూడా వాళ్ళే కట్టుకున్నారంట తెలుసా చాలామంది. హాస్పిటల్ బిల్లు కట్టే నాది కూడా లేడంట అక్కడ చాలామంది. ఇంతకన్నా దారుణమైన సంఘటన ఏమైనా ఉందా అండి? ఇంతకన్నా భయంకరమైన సంఘటన ఏమైనా ఉందా అండి? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి కొంచెమైనా? శవాలపైన అదేదో ఏరుకుంటారంట కదా, బహుశా వీళ్ళే కావచ్చు. అది శవాలపైన ఏరుకునే వాళ్ళు వీళ్ళే. పిటిషన్ తరపు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ విడుదల చేసిన 278 పేజీల నివేదిక లోపభూయిష్టంగా ఉందన్నారు. నివేదికలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంతో పాటు చివరిగా 1994లో భద్రత, మౌలిక సదుపాయాలపై తనిఖీ జరిగిందని, అంతేకాకుండా ప్రమాదకరమైన 17 టన్నుల పేలుడు రసాయనాలు నిల్వ ఉందని, దీనివల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందనే విషయాన్ని పరిశీలించిన ధర్మాసనం ఇందులో నేరానికి సంబంధించిన దర్యాప్తు పురోగతి ఏ దశలో ఉందని ప్రశ్నించింది. చూసారా, ఇది యాక్సిడెంట్ జరిగింది 2025లో. 1994లో చివరిసారిగా ఆ కంపెనీలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఐరాలను టెస్ట్ చేశారంట. అంటే ఎంత దారుణమైన విషయం చూడండి. 1994లో చివరిగా టెస్ట్ చేశారంట. 20 ఏళ్ళు అయింది.
సేఫ్టీ టెస్ట్ చేశాక కంపెనీకి. అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారని, ఇంకా మరో 15 మంది సాక్షులను విచారించాలని, ఇది పూర్తయ్యాక అవివేక పత్రం దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ఎందుకు తొందర ఏముంది? ఇప్పుడే తొందర ఎందుకు? ఇప్పుడే ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ వేయటం? భలేవాళ్ళే, మెల్లగా ఎద్దురులే. ఒక పుష్కరం తర్వాత అప్పుడు అందరూ మర్చిపోయి అందరూ చచ్చిపోయిన తర్వాత అప్పుడు మీరు దీనిపైన ఎఫ్ఐఆర్ ఎద్దురు. నిపుణుల కమిటీ నివేదిక 2 రోజుల క్రితమే పోలీసులకు అందిందని, దీనిపై వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశామని, వివరాలను కౌంటర్లో పొందుపరిచామని చెప్పారు. ఈ కమిటీ సెప్టెంబర్లో నివేదిక ఇస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్న ధర్మాసనం ప్రశ్నకు ఏఏజీ జవాబిస్తూ, ఇప్పటి వరకు ప్రభుత్వ పరిశీలనలో నివేదిక ఇటీవల పోలీసులకు అందిందనగా 54 ప్రాణాలు కోల్పోయిన ఇంత పెద్ద ఘటన దర్యాప్తుకు స్థానిక పోలీసులతో సరిపోతారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. భారీ ప్రమాద బాధ్యులను గుర్తించే నైపుణ్యం వారికి ఉండదు కదా, నిపుణులతో కొన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే, ఏఏజీ ప్రభుత్వ తరపు వాదనలు కొనసాగిస్తే ఆయన ఏమన్నారంటే, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఘటనకు కారణాలపై అధ్యయనం చేసిందనగా, ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంఘటనకు దారితీసిన పరిస్థితికి సంబంధించి ప్రత్యేక కమిటీ నివేదిక సమర్పించిందని, అయితే నేరంపై దర్యాప్తు ఏదంటూ ప్రశ్నించింది. మీ తీరు చూస్తే దర్యాప్తును ఈ కోర్టే పర్యవేక్షించాలనేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజంగా ఎంత దారుణంగా ఉందో చూసారా? అసలు ఎంత లైట్ అంటే వాళ్ళకి చనిపోయింది 62 మంది చనిపోతే చాలా లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. జస్ట్ నార్మల్ పోలీసులు విచారణ జరిపించారు, 237 మంది సాక్షులను విచారించారు, అయిపోయింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ కానీ ఒక సిట్ కానీ దానిపైన వేసింది లేదు. అడిగాడు ఎవడు ఫస్ట్ దీనిపైన ఎందుకండి సిట్ లేదని అడిగాడు ఎవడండి ఫస్ట్? ఎవడు అడుగుతాడు? ఎవడికేం కర్మ పట్టింది అన్నట్టు ఉంది పరిస్థితి. ఎవడి లెక్కల్లో వాడున్నాడు, ఎవడి బొక్కల్లో వాడున్నాడు. ఈ ప్రమాదానికి సంబంధించి 10 నుంచి 14 చట్టాల ఉల్లంఘనలు ఉంటాయని, దానిపై ఆయా శాఖల అధికారుల వాంగ్మూలాలు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఏఏజీ సమాధానం ఇస్తూ, కార్మిక, అగ్నిమాపక శాఖ, పర్యావరణ, ఫార్మాస్యూటికల్, ఫ్యాక్టరీ చట్టాలు ఉన్నాయని, దీనిపై ఫ్యాక్టరీ, అగ్నిమాపక శాఖలు వేరువేరుగా ఫిర్యాదులు చేశాయన్నారు. సంఘటన ఉదయం 9:45 జరగగానే 11:40 కల్లా ఎఫ్ఐఆర్ నమోదైందని, అందువల్ల పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రమాదంలో ఫ్యాక్టరీ ఉపాధ్యక్షుడు చనిపోయారని, దీంతో డైరెక్టర్లను అరెస్ట్ చేయలేదని తెలిపారు. అదేంది, ఆయన చనిపోతే వీళ్ళని అరెస్ట్ చేయాలి డైరెక్టర్లని? పిటిషన్ తరపు న్యాయవాదనలు వినిపిస్తూ, పరిహార బాధితులకు కనిపించిన వారికి 25 నుంచి 26 లక్షలు మించి అందలేదన్నారు. అప్పుడు ఏదో ₹1 ఇస్తా అన్నారుగా, ₹1 ఎటుపోయినాయి అవి? ఫ్యాక్టరీ యాజమాన్యం కోటి పరిహారం ప్రకటించినా పూర్తి స్థాయిలో అందలేదని, ఈ విషయంలో తాత్కాలిక కార్మికులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీంతో ధర్మాసనం దర్యాప్తుకు సంబంధించిన రికార్డులతో హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారిని ఆదేశించిందంట. ఎంత దారుణం చూశారు ఇది నిజంగా. ₹1 రివార్డు ఇస్తా అన్నారు, 25 లక్షలకి సరిపెట్టారు. అది కూడా అందరికీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. 62 మంది చనిపోయారు, 28 మందికి గాయాలేని. అంటే 68, 70, 90 దగ్గర 100 మంది వేసుకోండి. 100 మందిలో నాకు తెలిసి ఒక 10-20 మందికి కూడా కనీసం పూర్తి స్థాయి వాళ్ళు చెప్పే పరిహారం ఉండదు. ప్రభుత్వాలు పట్టించుకోవు, పోలీసులు పట్టించుకోరు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా పాపం. మీరు చెప్పండి.